అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. నట్టుంది ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చా. డైరెక్ట్గా ఫాలో అవుతున్నాను చెప్పొచ్చు కదా. సరే కానీ ఆ అమ్మాయి నెంబర్ ఏమైనా దొరికిందా? నెంబర్ దొరకలేదు కానీ స్కూటీ నెంబర్ దొరికిందిరా. స్కూటీ నెంబర్తో ఏం చేస్తావురా? ఆ నెంబర్ తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో కొడితే ఆ అమ్మాయి డీటెయిల్స్ వస్తాయి. ఆ పేరు తీసుకెళ్లి FB లో కొడితే అమ్మాయి ప్రొఫైల్ వస్తుంది. చాట్ చేస్తాం, డేట్కి వెళ్తాం. రే మావా, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ కదరా, నీకు జాబ్ ఎందుకు రాలేదురా? నీతో తిరుగుతున్నా కాబట్టి. నాకు కూడా అర్థమైందిరా, నాకెందుకు జాబ్ రావట్లేదు. సరిగా మావా, బోరబండ్లో ఏమైంది తెలుసా? ఒక అమ్మాయి 10 మందిని మోసం చేసిందంట్రా. 10 మంది కాదురా, 11 మందిని. అంత కరెక్ట్గా నీకెలా తెలుసురా? ఎందుకంటే ఆ 11 వాడు నీ ఫ్రెండే. ఫ్రెండ్? మామా బయటికి వెళ్తావుదామా? చీర్స్. పద. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఎప్పుడు అమ్మాయిలకి మనమే ఖర్చు పెట్టాలా? వాళ్ళు మనకు ఖర్చు పెట్టకూడదా? అవునరా, మన తాతలు చెప్పారు వాళ్ళ అమ్మాయిలు ఖర్చు పెట్టేవారని. మన నాన్నలు అదే చేశారు, మనం అదే చేస్తున్నాం. మన కొడుకులు, మన మనవలు, మన ఫ్యూచర్ జనరేషన్ అందరూ అదే చేస్తారు. ఎప్పుడురా ఇండియా డెవలప్ అయ్యేది? ఆడవాళ్ళకి సమాన హక్కు ఇచ్చేదాకా ఇండియా డెవలప్ అవ్వదు. అందుకే ఇప్పటి నుంచి వాళ్ళు జాబ్ చేయాలి, మనల్ని పోషించాలి. పెళ్ళికి పిల్లని అడిగితేనే ఈ సమాజం మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు అని అడుగుతుంది. అలాంటిది జాబ్ లేని మనకెవరు ఇస్తారా అమ్మాయిని? అది కూడా జాబ్ చేసే అమ్మాయిని. లవ్ చేస్తే ఇస్తారు కదా మా. ఓహో, అర్థమైంది. సో లవ్ కూడా ఒక జాబే అంటావు. అంతేరా, ఇప్పుడు మనిషి 9 గంటలు పైగా పని చేస్తే జాబే కదా. అందులో ఇది మనం ఓవర్ టైం చేస్తాం. అబ్బా సూపర్ చెప్పావురా. థ్యాంక్ యూ మా. అవును, ఇంతకీ ఎలాంటి అమ్మాయిని లవ్ చేస్తావు? గవర్నమెంట్ జాబ్ ఓకేనా? వద్దురా, వాళ్ళు మెడిసిన్ లాంటి మనం మేనేజ్ చేయలేం. ఈ ప్రైవేట్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు వద్దురా, కన్ఫ్యూజ్ చేస్తారు, కొనిపించేస్తారు. అమ్మో మన వాళ్ళు కాదు, లాజికల్ మాట్లాడేస్తారు. నిజమే. ఇంకెవరున్నారు మామా? సాఫ్ట్వేర్ వాళ్ళు. కూల్. అవునరా, 24 hours ఏసీలో పనిచేస్తారు కాబట్టి కూల్గా ఉంటారు. పైగా పబ్బులు, పార్టీలు, సినిమాలు, అబ్బబ్బబ్బబ్బా లైఫ్ చిల్లుగా ఉంటుంది. రేపు పొద్దున్న నువ్వు బ్యావర్స్ అని తెలిసినా కూడా సినిమాలు ఎక్కువ చూస్తారు కాబట్టి ఒక 2-3 ఎమోషనల్ డైలాగులు వేస్తే వర్కౌట్ అయిపోతారు. ఐడియా బాగుందిరా, కానీ ఇప్పటికిప్పుడు నా కోసం సాఫ్ట్వేర్ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? Naukri.com లో రెజ్యూమ్స్ ఉంటాయి కదా, ఇంటర్వ్యూకి పిలు. ఓకే మావా. ఇదే పోలేదు నీకు. నీకంటూ ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి ఎక్కడో ఉంటుందని చెప్తున్నాను. అంటే ఇప్పుడు పుట్టిన అమ్మాయిని లవ్ చేయలేం కదరా? రే నీ అబ్బా, నీ కోసం ఎప్పుడో పుట్టే ఉంటుంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని నా మీనింగ్. కానీ ఇప్పుడు నేను ఆ అమ్మాయిని ఎలా కలుస్తానో, ఎప్పుడు కలుస్తానో, ఎలాగో ఏంటో మావా. సుబ్బు ఏం ప్లాన్, అదే దేవుడు ఏం ప్లాన్ చేశాడు ఏంటో. పద ఇంకో పెగ్గేద్దాం. పద. అరే ఎంతసేపు వెయిట్ చేయాలరా నీ కోసం? రెడీ అవుతున్నాను రా, 5 minutesలో ఉంటా. నువ్వేం చేస్తున్నావు? నేనా క్లౌడ్స్ క్రియేట్ చేస్తున్నా. సర్లే వస్తున్నా. నాకు ముక్కు బాగా పెద్ద అయిపోయింది, నో సక్సెస్ చెయ్యాలి. మామ ఏంట్రా ఇన్షర్టు, మెడలో టయ్యి, చేతిలో ఫైలు, నాకు చెప్పకుండా జాబ్ జాయిన్ అయ్యావా? అవునరా, నేను మనం అనుకున్నాం కదా లవ్ కూడా జాబ్ లాంటిదే. ఓహో, మరి చేతిలో ఫైల్ ఏంటి? సర్టిఫికెట్సా? గ్రీటింగ్స్ రా. గ్రీటింగ్సా? ఇదిగో ఇది ఫ్రెండ్షిప్ కోసం. ఓహో. ఇదేమైనా గొడవ అయితే సారీ చెప్పడం కోసం. ఇది లవ్ కోసం. ఇదేమైనా ఇస్తే థ్యాంక్ యూ చెప్పడం కోసం. మామా ఇంత ప్లాన్గా ఎప్పుడు ఇంటర్వ్యూ కూడా వెళ్ళదు కదా. ఆ పిల్లెవరో కానీ ఇవన్నీ చూస్తే చచ్చిపోద్దా? అదే సెట్ అయిపోద్ది అంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. హార్ట్లో పెయిన్ వస్తుందిరా. అరే ఏమైందిరా? అందుకే చెప్పాను సిగరెట్ ఎక్కువ కాల్చొద్దని. ఇప్పుడు చూడు లంగ్స్ బోర్కి వచ్చినట్టు ఉన్నాయి, కష్టమే. రే అలా కాదురా, ఆ అమ్మాయిని చూస్తుంటే హార్ట్లో పెయిన్ వస్తుందిరా. నీ చెల్లిరా.
వెళ్ళరా పిలు. ఎక్స్క్యూజ్ మీ మేడం. యా హలో మాట్లాడరా. హలో ఏంటి నాన్న? శ్వేత, ఎవరమ్మా వీళ్ళు? రే, ఈ ఏరియా కొత్తగా కనిపిస్తున్నారు, ఎవర్రా మీరు? చెప్పండి సార్, అంకుల్ అడుగుతున్నారు కదా, చెప్పండి. యాక్చువల్లీ అంకుల్, ఈ రోడ్ వేసిన సివిల్ ఇంజనీర్స్ మేమే. చూడండి టై కూడా. అంటే రోడ్ మీద నడుస్తుంటే మేడంకి కంఫర్ట్గా ఉందో లేదో అని టెస్ట్ చేస్తున్నాం అంతే. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అయినా ఈ రోడ్డు కంప్లీట్ అయ్యి 5 years అయింది కదా, ఇప్పుడేంటి? అంటే సార్ రోడ్ డేస్ లండన్ వెళ్ళారు కదా, ఇప్పుడే వచ్చారు. సూపర్ సార్. ఓకే సార్. పదమ్మా వెళ్దాం. నాన్న రోడ్ చాలా గట్టిగా ఉంది కదరా. అవును సార్, చాలా బాగుంది. ఆ బుక్కలు భలే ఉన్నాయి కదా మేడం. బాయ్ మేడం. ఘంటసాల వాణిగా వెలువడిన ఈ చిత్రగీత పారిజాత పరిమళాన్ని ఆస్వాదించండి. చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ. మేడం ఏంటిడు? ఏంట్రా అంత అర్జెంట్గా రమ్మను? నీకోసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ బిల్ నాకు పెట్టాడు కదా. అమ్మా అమ్మాయి డీటెయిల్స్ తెలిసి. అమ్మాయి పేరు శ్వేత, ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ జాబ్, మంత్లీ శాలరీ 50K, ఆఫీస్ టైమింగ్స్ 9 to 6, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్, సిబ్లింగ్స్ ఎవరు లేరు. అమ్మాయికి పెట్స్ అంటే చాలా ఇష్టం. ప్రెసెంట్ ఉన్న పెట్ పేరు టెడ్డీ. ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడు, ఆడు చెప్పాడు. మామా ఇదే రేంజ్లో నువ్వు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ పాటికి పెద్ద జాబ్లో ఉండేవాడివిరా. అమ్మా అదేరా ఆ అమ్మాయి ఇల్లు. టైం 9 అయింది, అమ్మాయి వస్తుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. శ్వేత పేరు ఏంటండి మీరు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? 1 week నుంచి చూస్తున్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వెనకే తిరుగుతున్నారు. అంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు. నాకు కూడా పెద్దగా టైం లేదు, అందుకే మీ మీద ఓవర్ టైం తిరుగుతున్నాను. టైం తక్కువ ఉందా? మీకు క్యాన్సరా? క్యాన్సరా? అంటే చాలా సినిమాల్లో. అయినా మీకు నా గురించి ఏం తెలుసు? నీ పేరు శ్వేత, ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నెలకు శాలరీ 50K, నీ ఆఫీస్ టైమింగ్స్ 9 to 6, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, నో సిబ్లింగ్స్. మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న పెట్ నేమ్ టెడ్డీ. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు వీడి చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓ, నా గురించి అంతా తెలుసు అనమాట. హలో, ఈ లవ్ లాంటివి నాకు పడవు. నా వెంటబడి టైం వేస్ట్ చేసి తిరగకండి. అయినా ఇండియా ఎలాంటి పరిస్థితిలో ఉందో మీకు తెలుసా? ఓ పక్కన బంద్లు, ఇంకో పక్కన ధర్నాలు. ఫేస్బుక్, ఇన్స్టా ఫాలో అవ్వట్లేదా? వెళ్ళి ఏదైనా పనికొచ్చే పని చేసుకోండి అయ్యా, నా వెంట పడకండి అయ్యా. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బాయ్. బాయ్. మావ నేను ఇప్పుడు ఏమన్నానరా? ఇండియాలో బంద్లు అంటుంది. పాప పెద్ద కమ్యూనిస్ట్లా ఉందిరా, రెడ్ కలర్ డ్రెస్ కూడా వేసింది. అసలు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాలే. ఇండియా అంట, బంధులు అంట, ఏం మా ఇది? అరే ఇంకెంతసేపు పెట్టాలరా, నోరు లాగిస్తుంది. సిగరెట్ వెలిగించు. ఈ ఆఫీస్ వాళ్ళు కరెక్ట్ టైమింగ్స్ ఫాలో అవుతారా? నేను నిన్న ఒక యాడ్ చూసాను రా. మనం సిగరెట్ తాగితే మన బాడీలో తార్ ఫామ్ అవుతుందంటరా. అవునా? అయితే గవర్నమెంట్కి ఎవరా? అగో ఆ గుంట్లన్నీ పూడిస్తారు. రే, నీ బాడీలో ఉన్న తారుతో డైరెక్ట్ హైవేలు వేసేసి తెలుసా? బిట్లేకే. అరే అది సరే, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాం, మనం ఒక్కడ కూడా ఏం అడగలేదురా. ఎంత టాలెంట్ రా మనకి. అదే కదా. అది వాడేంట్రా మన వైపు వస్తున్నాడు. పొద్దున్నుంచి చూస్తాను, ఇక్కడే కూర్చుని ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అవును, నీ పేరేంటి? పృథ్వీ సార్. షణ్ముఖ్ సార్. నా పేరు చెప్తావా? అవును, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? సార్
Excuse me, sir. My name is Shanmugh Jashwant. My dad name is Seven Mountains. I am from Borabanda. I completed my engineering in Mastan Reddy Engineering and Technology and Sciences. My hobbies are playing cricket and helping friends. I also completed my BTech project Okay, in sir. City Card System. Okay, sir. And I also watch Netflix, Amazon. Okay, sir. And I also watch Breaking Bad. You know Heisenberg, you filthy security guard. రే ఏంట్రా మావా ఇంగ్లీష్ వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ పడుతున్న నోట్ నుంచి అలా పడిపోయింది ఇంగ్లీష్. అరే ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదురా మనం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా చెప్పలేమా? అయినా ఇంత ఇంగ్లీష్ ఎలా రా? ఐ డోంట్ నో వై. ఈ పోలీసుల ముందు ఫిగర్ల ముందు ఇంగ్లీష్ ఆటోమేటిక్లీ కమింగ్ మామా. అవును మావా. పద స్నాక్స్ తిన్నాక వెళ్దాం. ఏంటా చూపు ఉదయం నుంచి వెయిట్ చేయట్లేదు ఇక్కడ. ఏంటి చెప్పు, ఆకలేస్తుంది ఇక్కడ. చెప్పు చెప్పు. పద పునుకులు తిందాం. ఎవరో పెద్ద ఆఫీసర్లు అనుకుంటా, అనవసరంగా అనుమానించాను. అరే నీ ఫిగర్ వస్తుందిరా. ఆల్రెడీ పొద్దున్నే చెప్పా కదా, ఎందుకు ఊరికే వెంటబడి విసిగిస్తున్నావు? సెన్స్ లేదా? ఏమైంది మొహం అలా పెట్టారు? మా నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఇంత ఫీల్ అవ్వలేదు. మీరు తిట్టేసరికి కొంచెం బాధేసింది. అంటే అవన్నీ అలవాటు అయ్యాయి. మీ తిట్లు కొంచెం కొత్త కదా, పర్లేదు. 2-3 మీటింగ్లో సెట్ అయిపోతాడు. రే పృథ్వీ, మా ఇద్దరి మధ్యలో నువ్వు అవసరం అటు వెళ్ళు. మన ఇద్దరి మధ్యలో ఉంటే ఏముంది? మన ఇద్దరి మధ్యలో నేను మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నానండి. నేను చెయ్యట్లేదు కదా. నీకు సిస్టర్స్ ఎవరు లేరా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా నీకు అసలు? పని పాట లేకుండా రోడ్ మీద కనిపించిన అందరు అమ్మాయిల వెనకాల లవ్ అని తిరగడం ఏంటి? ఈ మధ్య టై కట్టుకుని మరీ ట్రై చేయడం ఫ్యాషన్ అయిపోయిందా? ఇంకొకసారి నా వెనకాల పడ్డావనుకో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తా. పాప ఏంటి ఏదో పోలీస్ కంప్లైంట్ అది ఇది అంటుంది. అయినా మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే. మామ ఏడుస్తున్నావా? ఏడకరా, కంప్లైంట్ ఇవ్వదులే, నేను మాట్లాడతా. అయినా అమ్మాయిలు అందరూ ఇంతేరా, ప్రేమించక ముందు మనల్ని ఏడిపిస్తారు, చేశాక వాళ్ళు ఏడుస్తారు. లేదురా మామ, నేను అమ్మాయిని చాలా సీరియస్గా లవ్ చేస్తున్నా. నీకు విషయం చెప్పనా, నేను ఈ మధ్య ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ ఇలాంటి సినిమాలు చూడట్లేదు. జయం, నువ్వు నేను ఇలాంటి సినిమాలు చూడబుద్దేస్తుందిరా. అయితే నేను సిన్సియర్ లవ్ రా. పద పద. మామా రే వస్తుందిరా. ఎందుకు ఊరికే నా వెనకాల పడుతున్నావు? హలో శ్వేత గారు, మీ వెంట తిరుగుతున్నాడు కదని చెప్పి అంత చీప్గా చూడకండి. సార్ ఎవరు అనుకున్నారు? ఐబీఎంలో మేనేజర్. ఏదో మీరు నచ్చారని చెప్పి రోజు ఆఫీస్ లీవ్ పెట్టి మీ వెంట తిరుగుతున్నాడు. వాళ్ళది అసలు పెద్ద విఐపీ ఫ్యామిలీ. వాళ్ళు థియేటర్కి వెళ్తే టికెట్స్ కూడా తీసుకోరు, డైరెక్ట్ సినిమా చూసి వచ్చేస్తారు తెలుసా. మా సారు 10 మందికి పని ఇచ్చేవాడు, పనికిమాలివాడు కాదు. ఓ సారీ అండి. అంటే మీరు చూడ్డానికి అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు మీకు లైన్ వేయడం కోసం సూట్ వేసుకొని మెడలో ఐడి వేసుకొని తిరగాలా? మా సార్ ప్రేమిస్తుంది తనను ప్రేమించే వాళ్ళని, తన జాబ్ని ప్రేమించే వాళ్ళని కాదు. అంటే మీరు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ టైపా? ఇంచుమించు. అలాంటిది మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తాననేసరికి పాపం రాత్రి అంతా ఎంత బాధపడాడో తెలుసా? సార్ కొంచెం ఎక్కువైందా? అంతే కదా. అంతే. సారీ షన్ను, అంటే మీరు ఐబిఎంలో మేనేజర్ అని తెలియక. ఈ లవ్ అవని తర్వాత చూద్దాం. ఇప్పుడు లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. నాకు ఆఫీస్ టైం అవుతుంది. బాయ్ షన్ను. ఎక్స్క్యూజ్ మీ మేడం. హ్యాపీ ఫ్రెండ్షిప్. వాట్ ఏ ఫ్రెండ్షిప్. ఎస్. బాయ్ షన్ను. బాయ్. బాయ్. మా థ్యాంక్ యూ రా. రే అయినా ఐబీఎం మేనేజర్ అని ఎందుకు అబద్ధం చెప్పు? లేకపోతే చూడు ఎలా తిడుతుందో. రేడియో మించి యాంకల్ నువ్వు చాలా వేస్ట్ గురువు అనుకోని, అందుకే అబద్ధం ఆడా. మరి నిజం తెలిస్తే? అరే ఎమోషనల్గా త్రివిక్రమ్ డైలాగ్ కొట్టరా, సెట్ అయిపోద్ది. కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను చేయలేదుగా. నువ్వు చేసినట్టే ఉంది. అవునా? బిస్కెట్ తింటావా? శ్వేత. హే శృతి, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది, ఏమైపోయావు? ఈ మధ్య వర్క్ చాలా ఎక్కువైంది శ్వేత. హాలిడేస్ కూడా లేవు, కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను. అయ్యో పాప. వీళ్ళెవరు? నీకు చెప్పలేదు కదా,
తను షన్ను అని నా ఏంటి అలా అయిపోయావు? ఇంకా అర్థం కాలేదా అంత సిగ్గుపడుతుంటే? తన బాయ్ ఫ్రెండ్ అండి. ఓ హాయ్, ఐఎమ్ శృతి. హాయ్. సెకండ్ అవ్వకు, గర్ల్ ఫ్రెండ్ టెస్ట్ చేస్తుందేమో. హాయ్. హాయ్, ఐఎమ్ పృథ్వీ. వాళ్ళిద్దరిని కలిపింది నేనే. ఓకే హాయ్. చేతులు రా వదిలే. అవును షన్ను, శృతిని గుర్తుపట్టావా? ఈ ప్రొఫైల్ ఎప్పుడైనా చూసా? మన సజెషన్లో కూడా లేదు మామ. లేదే. అదేంటి, తను కూడా ఐబిఎంలోనే వర్క్ చేస్తుంది. నీ ఆఫీసే. ఎవరితో మాట్లాడుతుందంటమ్మా? తెలీదు మామ. షన్ను, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తావేంటి? ఐబిఎం మేనేజర్ సార్. తను చెప్తుంది మీ గురించే. ఓ మీరు కూడా ఐబిఎంఏనా? అంటే 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, కంపెనీ పేరు మర్చిపోయాను. ఎనీవే ఆఫీస్ ఎలా ఉంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా, మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు? సార్ సిస్టమ్ మీద వర్క్ చేస్తారు. సార్ క్వశ్చన్ నన్ను అడిగారు కదా సార్, లెట్ మీ ఆన్సర్. వద్దా? ఓకే కంటిన్యూ. అంటే జోక్ చేశాడనమాట. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ లేడీ ఫ్రెండ్ వస్తే బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మేల్ ఫ్రెండ్ లేడీ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి జోక్స్ వేస్తాడు కదా, ఇది కూడా అలాంటిది అనమాట. ఇంప్రెషన్. జోక్. జోకా? అవును, ఇంతకు మీరు దేని మీద వర్క్ చేస్తారో చెప్పలేదు. అబ్బా, కన్ఫ్యూజ్ చేయడానికి ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారంటే తప్పకుండా మీకు ఆన్సర్ చెప్పాల్సిందే. అది శృతి, దేని మీద వర్క్ చేయడానికి తను ఏమైనా ఎంప్లాయ్ అనుకుంటున్నావా? మేనేజర్ అక్కడ. హీ మేనేజెస్ ఎవ్రీథింగ్. ఎస్, ఐ మేనేజ్ ఎవ్రీథింగ్. అటెండెన్స్, పవర్ బిల్, ఎంప్లాయీస్, ఫుడ్. శ్వేత, ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఆస్క్ మీ, ఐ విల్ మేనేజ్. థ్యాంక్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఆన్సెటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆన్సెట్ అంటే? ఆన్సెట్ అంటే ఏంటో తెలీదా? తెలీదని ఎవరన్నారు? ఇప్పుడు ఆన్సైట్ కోసం ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడాలా లేదంటే టీమ్ మేనేజర్తో మాట్లాడాలా అని ఆలోచించే లోపే నాకు ఆన్సైట్ అంటే ఏంటో తెలియదు అనుకున్నారు. పూర్ శ్వేత. అవును, మీ వర్క్ లొకేషన్ ఎక్కడా? ఈ అమ్మాయి క్వశ్చన్ పేపర్ ఇంకా అవ్వలేదు అనుకుంటాను. 100 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటా. ఇప్పుడు హైటెక్ సిటీలో మైండ్ స్పేస్ ఉంది కదా, అందులోనే ఐబిఎంలోనే నేను వర్క్ చేసేది, సెకండ్ ఫ్లోర్. అందులో కాదంటున్నాను. అక్కడ నుండి బయటకు వచ్చేస్తే గచ్చిబౌలి పెద్ద రోడ్ ఉంటుంది, చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఓఆర్ఆర్ అన్నీ తెలుసు నీకు. సో అలా ఓఆర్ఆర్ మీద స్ట్రైట్గా వెళ్తే ఇంకా దూరం వెళ్తే అక్కడైతే నాకు అంత ఐడియా లేదు. స్టాప్. అక్కడే మా ఆఫీస్. చుట్టుపక్కల పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి, మధ్యలో మా ఆఫీస్ పెద్దగా ఉంటుంది. సరదాగా మన ముగ్గురు అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాం. వెళ్దాం. అయినా మన కంపెనీలో చాలా ఫంక్షన్స్ పార్టీస్ జరిగాయి, ఒక్కసారైనా మనం కలిసి ఉండాలి. నాకైతే గుర్తు రావటం లేదు. మీకేమైనా? సార్ నా వల్ల కావట్లేదు సార్. ఇతను మీకు తెలుసా? తెలీదు. హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు చూడలేదా? అర్థమైంది. అంతేలే శృతి, ఒకటే కంపెనీలో ఉంటే కలవాలని ఏమైనా రూల్ ఉందా? ఇప్పుడు నా కంపెనీ ఉంది, అక్కడ అందరు నాకు తెలుసా ఏంటి? అయినా వేరే వేరే కంపెనీలు ఎందుకు? షన్ను మేనేజరే కదా, నువ్వు కూడా ఐబిఎం కి షిఫ్ట్ అయిపో, అందరం హ్యాపీగా జాలీగా ఉండొచ్చు. సరదాగా సంక్రాంతి చేసుకోవచ్చే. అలాంటివి మేము అవ్వవు, నేను చాలా స్ట్రిక్ట్. అవును సార్, చాలా స్ట్రిక్ట్. శ్వేత. శృతి చెప్పవే. షన్ను ఐబిఎంలో మేనేజర్ కాదే. ఒకసారి చెక్ చేసుకో, సరేనా? హలో శ్వేత. శ్వేత ఫోన్ చేస్తుందిరా. మాట్లాడు. చెప్పు శ్వేత. ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటావు? ఆఫీస్ మీటింగ్, ఫైల్స్ ఎక్కడ పెట్టమ్మా. ఈ మధ్య మీ ఆఫీస్ మీటింగ్స్ చెట్ల కింద కూడా జరుగుతున్నాయా? ఐబిఎంలో మేనేజర్ అంటే ఎలా నమ్మావే? నేను నమ్మలేదే, నమ్మించాడు. ఆయన ప్రేమించేటప్పుడు ఒక్కసారైనా ఐడి కార్డు అడగాల్సింది కదా. ప్రేమించినప్పుడు మనసు అడగాలి కానీ ఐడి కార్డ్ ఎందుకే?
సూపర్ అండి. ఏంటండి సూపర్? మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి కురాల్ని చీట్ చేస్తే అమ్మాయికు రాలా? నేను ఒకసారి ఐబీఎం మేనేజర్ అని చెప్పాను. తన నన్ను టెస్టింగ్ కోసం ఎన్ని క్వశ్చన్లు అడిగిందో తెలుసా? ఆఫీస్లో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ శాలరీలు ఎంత ఇస్తున్నారు, బాత్రూంలో ఏ కలర్ వంటలు వాడుతున్నారు, వాచ్మ్యాన్ ఎంతసేపు పడుకుంటున్నాడు, ఐబీఎం ఇలా ఎంత టెన్షన్ పెట్టి ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా భయ్యా క్వశ్చన్లతో. షన్ను, అది అబద్ధం చెప్పే ముందుండాలి. ఏంటండి అబద్ధం అంటున్నారు? ఇప్పుడు చూసి చూడంగానే ఒక అమ్మాయి నచ్చిందనుకోండి, ఇప్పుడు మనం తన రేంజ్కి సెట్ అవ్వమని తెలిసినా కానీ ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ అమ్మాయి మనసును హోల్డ్లో పెడతాము అంతే. బస్సులో ఖర్చీఫేసి సీట్ హోల్డ్లో పెట్టినట్టు వద్దా? అయినా ఇంత అబద్ధమా? మరి మేనేజరా? పోనీ ఎంప్లాయ్ అని చెప్పుంటే ఓకేనా? అసలు మా ఫ్రెండ్ కేసు చూసేవారా మీరు? చూడు, అందుకే మేనేజర్ అని చెప్పా. ఏంటి మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని చీట్ చేస్తే ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా కింద ఒక 50 మెంబర్స్ ఉన్నారు. అవును, మనం పరిచయం చేసుకోలేదు కదా. శివ, అమెజాన్లో ప్రాజెక్ట్ మేనేజర్. హాయ్, వర్ష. ఇప్పుడు నా కింద ఎంప్లాయీస్ అందరూ లీవ్స్ కోసం ఏవేవో అబద్ధాలు చెప్తుంటారు. అంటే వాళ్ళందరూ మోసగాళ్ళ? ఇందాక చెప్పారు చూడండి, మేనేజర్ అని అబద్ధం చెప్పాడని. అలాగే అవసరం బట్టి అబద్ధం ఉంటుంది. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుంది. మీకు కుకింగ్ వచ్చా వర్ష గారు? అది చూసారా, కుకింగ్ వచ్చా అంటే నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో ఆలోచిస్తున్నారు. నాకు చాలా బాగొచ్చు. చిల్లీ చికెన్. చికెన్ నేను చికెన్ వండితే నా ఫ్రెండ్స్ అందరూ దానికి కొత్త పేరు పెట్టారు, శివా చికెన్ అని. శివాస్ చికెన్? అరే ఏంట్రా ఇది? మీరు తప్పకుండా ట్రై చేయాలి. డెఫినెట్లీ. అలాగే నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. నా కార్లో వెళ్తుంటాను, సన్ రూఫ్, గాలి. యాక్చువల్లీ నాకు కూడా లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం. మై ఫేవరెట్. ఓ రియలీ? చూడు శ్వేత, ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పాడంటే అది మోసం చేసినట్టు కాదు, మేనేజ్ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్. అయినా ఇద్దరు లవర్స్ మధ్యలో థర్డ్ పర్సన్ రావడం మంచిది కాదు. అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళనే సొల్యూషన్ ఎత్తుక్కోమందాం. అవును శ్వేత, అమ్మాయిలు అబద్ధం చెప్పిన ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తే ప్రపంచంలో మనకి ఏ రిలేషన్షిప్స్ ఉండవు. సూపర్. పదండి వర్ష, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను నా కార్లో. సన్ రూఫ్? యా, సన్ రూఫ్. వర్ష, శివ, మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నాం? 31st January. చూసి చూడంగానే. See you at the theater. Bye. నా కార్ తీయడం మర్చిపోయాను, ఆటోలో వెళ్దామా? బేసికలీ లవ్ అనే ఫీలింగ్ ఏంటంటే, ఇంకా డైలాగులు చెప్పుకో, ఏడుపు వచ్చేస్తుంది. నాకు నువ్వు ఓకే, మా నాన్న నొప్పిస్తే అది ఎంతసేపు అయిపోతుందిలే. ఏంటమ్మా శారీ కట్టుకున్నా? అంటే నాన్న అది పెళ్లి చూపులు కదా అని. పెళ్లి చూపులా? ఎవరు చెప్పారు? జస్ట్ వాళ్ళని చూద్దామని రమ్మన్నాను. అంకుల్ అది నాకు క్యాస్టు నువ్వేం చేస్తావు అన్నది అనవసరం, బట్ అమ్మయ్య క్యారెక్టర్ మాత్రం ఇంపార్టెంట్. ఒక 10 days మా ఇంట్లో ఉంటే నీ క్యారెక్టర్ డిసైడ్ చేసి మా అమ్మాయిని ఇవ్వాలనా లేదని డిసైడ్ చేస్తా. 10 days ఉంటారు. 10 days ఏం జరుగుద్దో ఏంటో. జస్ట్ 10 days.